ఈ సంక్రాంతికి మన తెలుగు హీరోలు కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ పోటీకి రెడీ అవుతున్నారు. అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్రా ఫైవ్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అందరూ మంత్రా ఫైవ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ మూవీ రేస్లో మన వెంకీ మామ, నాగార్జున, రవితేజ, మహేష్ బాబు అలాగే తేజ సజ్జా పోటీ పడుతున్నారు. ఇక మన బాయ్ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట అనే మూవీతో అందరికీ బ్యాంకుల్లో జరిగే స్కామ్స్ గురించి ఎంత బాగా చెప్పాడు మహేష్. ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ 12 జనవరి సంక్రాంతి బరిలోకి రాబోతోంది. ఇక ఇండస్ట్రీలో చిన్నతనంలోనే తనదైన స్టైల్లో అమాయకపు చూపులతో అందరినీ తన యాక్టింగ్తో మెప్పించాడు తేజ సజ్జా. ఇండస్ట్రీకి తెలిసిన ముఖం కావడంతో ఓ బేబీ మూవీలో మెయిన్ రోల్లో కనిపించాడు తేజ. ఆ తర్వాత 2-3 మూవీస్లో కూడా హీరోగా చేశాడు. తర్వాత ఇప్పుడు హనుమాన్ పాన్ ఇండియా మూవీతో ఈ సంక్రాంతికి జనవరి 12 రాబోతున్నాడు. ఈ మూవీతో తన తలరాత అయితే మారేనా చూడాలి. ఇక లేడీస్ ఎంతగానో ఇష్టపడే వెంకటేష్ అప్పుడు దృశ్యం 2 మూవీతో వచ్చి పెద్దగా హిట్ టాక్ అయితే రాలేదు. కొంతకాలం తర్వాత దగ్గుబాటి రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి రానా నాయుడు అనే సిరీస్తో వచ్చి పలు విమర్శలకి కూడా గురయ్యారు. ఆ తర్వాత వెంకటేష్ గారు సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీతో ఈ సంక్రాంతి 13 రాబోతున్నాడు. ఇది ఇలా ఉండగా మాస్ మహారాజ్ రవితేజ గారు తనదైన స్టైల్లో హిట్స్ ఫ్లాప్ తేడా లేకుండా వరుస మూవీస్తో బిజీగా ఉన్నాడు. ఇక టైగర్ నాగేశ్వరరావు మంచి టాక్ రావడంతో రవితేజ నెక్స్ట్ మూవీ కూడా భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సంక్రాంతికి మాస్ మహారాజు నుంచి ఓ మంచి మూవీ అయితే రాబోతోంది. అదే ఈగల్. ఈ మూవీలో రవితేజ ఊర మాస్ లాగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 13 జనవరిన రాబోతోంది. ఈ మూవీతో రవితేజ మరో లెవెల్కి వెళ్తాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మూవీ తర్వాత సరైన హిట్ లేక తన గ్రాఫ్ తగ్గిపోవటం జరిగింది. ఈ సంక్రాంతి బరిలో నాగార్జున గారు నా సామిరంగా అనే మూవీతో రాబోతున్నాడు. ఇందులో అల్లరి నరేష్, రాజ్ కుమార్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై అయితే అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలతో ఎదురు చూస్తున్నారు. నాగార్జున గారికి ఈసారి ఖచ్చితంగా హిట్ కావాల్సిందే. ఈ సంక్రాంతికి మన హీరోస్ తమ అదృష్టం ఎలా ఉందో చూసుకోవడానికి సిద్ధంగా ఉంది.